హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీని వరల్డ్. ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాము ఇడ్లీ పిండితో పునుగులు. ఈ పునుగులు అనేది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఆయిల్ అస్సలు అబ్జర్వ్ చేయకుండా చాలా టేస్టీగా ఉంటాయండి. వీటి తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 3 కప్పుల ఇడ్లీ పిండి యాడ్ చేసుకోవాలి. ఇడ్లీ పిండి పులిసినదైతే ఇంకా టేస్టీగా ఉంటాయి పునుగులు అనేది. ఇప్పుడు ఇదే పిండిలో 3 టేబుల్ స్పూన్ల మైదా పిండి అండ్ 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. ఈ మైదా పిండి ప్లేస్లో మీరు కావాలంటే గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయని అండ్ 3 పచ్చిమిర్చిని సన్నగా తరుగుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 3 నుండి 4 రెబ్బల కరివేపాకు తీసుకొని ఇలా సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోండి. అండ్ 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, ఒక చిటికెడు వంట సోడా యాడ్ చేసుకోండి. వంట సోడా యాడ్ చేయడం వల్ల మనకి పునుగులు అనేది సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా ఉండాలండి. మనం పునుగు వేయగానే ఇలా పడాలి. ఒకవేళ మీకు మరీ లూజ్గా ఉందనిపిస్తే మరికొద్దిగా పిండి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనికి మూత పెట్టి 1/2 గంట నుండి 20 నిమిషాలు నానబెట్టుకోండి. 20 మినిట్స్ తర్వాత మూత తీసి మరొకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఈ ఆయిల్ని హీట్ అవ్వనివ్వండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న పునుగుల్లాగా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా పునుగులన్నీ వేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల అన్ని వైపులా ఒకేలాగా ఫ్రై అవుతాయి. చూస్తున్నారు కదా, మనకైతే ఇవి బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం వీటిని బయటకు తీసుకుందాం. వీటిని టిష్యూ ఉన్న ప్లేట్లోకి వేసుకోండి. ఎక్స్ట్రా ఏమన్నా ఆయిల్ ఉంటే టిష్యూ అబ్జర్బ్ చేసుకుంటుంది. ఇలాగే మనం అన్ని పునుగుల్ని తయారు చేసుకోవాలి. అంతేనండి, మనకి ఇడ్లీ పిండితో పునుగులు అయితే రెడీ అయిపోయాయి. మీకు ఇడ్లీ పిండి మిగిలిన, డైలీ ఇడ్లీ తిని బోర్ కొట్టినా ఇలా పునుగులు వేసుకోండి, తప్పకుండా మీకు నచ్చుతాయి. వీటిని కారపొడితో కానీ పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయి. మన ఛానల్లో ఇంకా దోస పిండితో పునుగులు అండ్ చల్ల పునుగులు కూడా ఉన్నాయండి. వాటిని కూడా చూసి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీ వరకు వస్తుంది.